ఎంత చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ విడవకుండా బాధించే కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది చుండ్రు. ఈ చుండ్రునే మెడికల్ టర్మినాలజీలో డాండ్రఫ్ అని కూడా పిలుస్తారు. ఈ డాండ్రఫ్ని న్యాచురల్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అఖిల్ వర్కింగ్ అట్ హెల్త్ క్లినిక్. 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 70% మంది ఈ చుండ్రుతో బాధపడుతున్నారండి. మీలో ఎంతమంది తెలుసు ఈ చుండ్రు ఒక ఫంగస్ ద్వారా వస్తుందని? అవునండి, ఈ చుండ్రు అనేది ఒక ఫంగస్ ద్వారా వస్తుంది. అదే మలాసిజ్ అనే ఫంగస్ ద్వారా వస్తుంది అనమాట. ఈ ఫంగస్ అనేది పక్కన వాళ్ళ నుంచి ఏమి రాదండి, మన తలలోనే న్యాచురల్గా ఉంటుంది. అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఈ ఫంగస్ అనేది బాగా పెరిగిపోయి చుండ్రుని కలిగజేస్తుంది అనమాట. చాలా మంది ఈ చుండ్రుని తగ్గించుకోవడానికి పలు రకాల మెడికేటెడ్ షాంపూస్ వాడతారు, కానీ వాళ్ళు అనుకున్నంత మంచి రిజల్ట్స్ రావు. నేను ఈ వీడియోలో చెప్పే టాప్ 5 రెమెడీస్ మీరు వాడితే మీ చుండ్రు అనేది 100% క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ టిప్, టీ3 ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్. ఈ టీ3 ఆయిల్ అనేది మామూలుగా మనకు ఆస్ట్రేలియా టీ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. ఇది ఏ ఆయుర్వేదిక్ మెడి షాప్ లోకి వెళ్ళినా మీకు దొరుకుతుంది. ఈ టీ3 ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని, అలాగే కోకోనట్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకుని 2 మిక్స్ చేశాక తలకి అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటే, మన స్కాల్ప్ ని మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఈ టీ3 ఆయిల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మీ చుండ్రు అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఇది వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ అప్లై చేయడం మంచిది. ఇలా అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి అనమాట. టీ3 ఆయిల్ అందరికి పడాలని లేదండి, కొంతమందికి పడదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆయిల్ ని హెడ్ కి అప్లై చేసే ముందర కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుని చూసుకోండి, ఆయిల్ పడుతుందా లేదా తెలుసుకుని ఆ తర్వాత మీరు తలకు అప్లై చేయడం మంచిది. అలాగే సెకండ్ టిప్ వచ్చి లెమన్ ప్లస్ కోకోనట్ ఆయిల్ 2 మిక్స్ చేసి తీసుకోవాలండి. మనం 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని దానికి 4 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని 2 మిక్స్ చేసుకుని తలకు అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసుకోండి. ఇలా లెమన్ ప్లస్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల చుండ్రు అనేది బాగా తగ్గుతుంది. చాలా మంది నిమ్మరసం వాడితే వైట్ హెయిర్ వస్తుంది అనుకుంటారు, కానీ ఇది పెద్ద మిత్ అండి. నిమ్మరసం వాడితే వైట్ హెయిర్ రాదు, కానీ ఆల్రెడీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎండలో పోతే కొంచెం ప్రకాశవంతంగా కనబడుతుంది తప్ప నిమ్మరసం వాడడం వల్ల వైట్ హెయిర్ అనేది రాదు. థర్డ్ టిప్ ఇచ్చి ఒక కప్పు కలబంద గుజ్జు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నీమ్ పౌడర్ కలిపి దాన్ని బాగా పేస్ట్ లా చేసుకుని తలకు అప్లై చేసుకోండి. ఇలాగ దాన్ని 30 మినిట్స్ వరకు తలకు అలా ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీమ్లో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల డాండ్రఫ్ అనేది చాలా బాగా తగ్గుతుంది. మన కలబందలో ఉన్న మాయిశ్చరైజ్ ప్రాపర్టీస్ వల్ల మన తల అనేది చాలా తమడగా ఉంటుంది, డ్రై కాకుండా ఉంటుంది. దీనివల్ల డాండ్రఫ్ అనేది పెరగకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. అలాగే ఫోర్త్ టిప్ వచ్చి మనలో చాలా మందికి గరిక గడ్డి ఐడియా ఉంటుందండి. ఇది ఎక్కువ వినాయకుని పూజలో బాగా యూజ్ చేస్తాం. 100 గ్రాముల గరిక గడ్డిని అలాగే 100 గ్రాముల వేపాకుని పేస్ట్గా చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పసుపుని కలుపుకొని తలకు అప్లై చేయడం వల్ల దీనికి ఉన్న యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల చుండ్రు అనేది చాలా బాగా తగ్గుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్లో డాండ్రఫ్ కోసం ఈ ఫార్ములాను బాగా యూజ్ చేస్తున్నారు. ఫిఫ్త్ టిప్ వచ్చి ఫ్లాక్సీడ్ ఆయిల్ జెల్ అండి. ఈ ఫ్లాక్సీడ్ని అవిసె గింజలు అంటారు. ఒక 1.5 కప్పు వాటర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు వేసుకొని బాగా 15 మినిట్స్ వరకు బాయిల్ చేసి తర్వాత వడగడితే జెల్ తయారవుతుందండి. ఈ జెల్ని తలకు అప్లై చేసుకొని ఒక 25 to 30 మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మీకు డాండ్రఫ్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే ఈ అవిసె గింజలు, వాల్నట్స్, చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మన బాడీలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. సో అలాంటి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అయినా వాల్నట్స్, చియా సీడ్స్, అలాగే అవిసె గింజలు, చేపలు బాగా తీసుకోవడం మంచిది. ఇన్ని చేసినా కూడా మీ డాండ్రఫ్ తగ్గలేదంటే అది మీకు స్కాప్ సోరియాసిస్ అయినా అవ్వచ్చు, లేదంటే సెబోరిక్ డర్మటైటిస్ అని కూడా ఉండొచ్చు. మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఒక్కసారి మా హెల్త్ క్లినిక్లో ఉన్న డాక్టర్స్ని కలిసి అసలు మీకు ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ ఉంది, లేదంటే ఒకవేళ సోరియాసిస్ ఉందా లేదా తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.